హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నా పేరు రాజీ. నేనైతే చాలా బాగున్నాను. కాకపోతే ఎండాకాలం వచ్చేసింది కదా! ఎండాకాలం అంటే నాకు కొంచెం చిరాకు ఉంటుంది. మీకైతే ఎండాకాలం నచ్చుతుందా? నా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ ఇది. పెద్దగా ఏమీ తీయలేదు. ఓన్లీ మార్నింగ్ రొటీన్ అది కూడా కొంచెం చూపించాను. ఎందుకంటే ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నాకు ఏం చూపించాలో కూడా తెలియట్లేదు. కానీ ఏదో కొంచెం చూపించాలని పెట్టాను. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని కూడా ఎంకరేజ్ చేయండి. నేనైతే ఒక స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు హాలిడే కాబట్టి నేను కొంచెం లేట్గానే లేసాను. మామూలుగా అయితే 5 o'clockకే లేస్తాను. ఎందుకంటే స్కూల్లో 8:30కి ఉండాలి కాబట్టి ఆ టైం అయితేనే కరెక్ట్ సరిపోతుంది. సో ఈరోజైతే అందుకే లేట్గా లేసాను. అది కాకుండా మనకి సండే కానీ హాలిడే ఉన్నప్పుడు మనకు వర్క్ కూడా ఎక్కువగా ఉంటుంది కదా. ఇన్కంప్లీట్ వర్క్ అంతా ఆ రోజే చేస్తాను. ఈ బట్టలు చూడండి, నాకు తెలిసి 3-4 డేస్ నుంచి అలానే సోఫాలో పడి ఉంది. ఎందుకంటే టైం దొరకట్లేదు. సో ఈరోజు టైం దొరికింది కదా అని ఫస్ట్ వర్క్ అదైతే కంప్లీట్ చేసేసాను. డైట్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ తిందాం అనుకున్నాను. సో 2 స్లైస్ అండి బ్రెడ్ వచ్చేసి, అది ప్లస్ ఒక ఆమ్లెట్, ఇది సరిపోతుంది నాకు. యాక్చువల్లీ అయితే నేను 74 kgs ఉండే, సో ఇప్పుడైతే 69కి వచ్చిన. అంటే ఒక 2-3 మంత్స్లో 5 kgs అయితే తగ్గాను. వెయిట్ లాస్ది కూడా నేను ఒక వీడియో పెడతాను. ఎందుకంటే చాలామంది అంటారు వెయిట్ తగ్గడం చాలా కష్టం అంటారు. కానీ అదన్నీ మన చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మనం తీసుకున్న ఫుడ్కు బట్టి వెయిట్ ఖచ్చితంగా తగ్గుతుంది. అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కాసేపు కూర్చుంటామంటే గుర్తొచ్చింది, అయ్యో వాటర్ వస్తుంది కదా ఈరోజు. సో వెంటనే కిందకి వెళ్ళిపోయినా, ఇదిగో దీనిలో వాటర్ పట్టుకుంటున్నాను. కాకపోతే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు, నేనేం పట్టుకపోవట్లేదు. ఇది నింపి ఆడబెట్టేస్తే మా అబ్బాయి తీసుకొని వస్తాడు పైకి. ఎందుకంటే మా ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ కదా, సో నా వల్ల అయితే కష్టమే. సో లోపలికి రాగానే గిన్నెలు నా కోసం ఎదురు చూస్తుంది. గిన్నెలు చాలా పడుంది, ఈ గిన్నెలన్నీ తోమాలి. కాబట్టి ఇప్పుడు గిన్నెలు అయితే తోమేస్తాను. ఎందుకంటే వీళ్ళు ఎవరు లేలేరు కాబట్టి ఫస్ట్ గిన్నెలు తోమేస్తే వీళ్ళు లేసి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అదన్నీ పెట్టాలి కదా. బ్రేక్ఫాస్ట్ అంటే ఈ బ్రెడ్ ఆమ్లెటే. సో కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోతుంది. ఈరోజైతే ఒక మంచి టాపిక్ మీతో మాట్లాడతాను అనుకుంటున్నాను. అదేంటంటే మన హెల్త్. అంటే లేడీస్ అయితే మన హెల్త్ గురించి మనం పట్టించుకోము ఎక్కువ. పొద్దున లేచినామా అప్పటి నుంచి మనం వర్క్ చేస్తూనే ఉంటాము నైట్ పడుకునే వరకు. సో అలా కాకుండా మనం కొంచెం మన హెల్త్ గురించి కూడా ఆలోచించాలి. మనకి ఎంత నొప్పి వచ్చినా, ఒకవేళ హెడేక్ ఉండొచ్చు, బాడీ పెయిన్స్ ఉండొచ్చు, కాలు నొప్పి ఉండొచ్చు, అదంతా అవుతూనే ఉండదు. కాకపోతే మన పని అయితే మనం చేస్తూనే ఉంటాం. సో ఎవరు అడిగేవాళ్ళు లేకపోయినా కూడా మన హెల్త్ అయితే మనం పట్టించుకోవాలి. ఖచ్చితంగా టైంకి అయితే తినాలి. ఫస్ట్ మన వర్క్ అయిపోయినా లేకపోయినా తినడం కరెక్ట్ టైం చూసుకోండి. అలానే మార్నింగ్ లేవగానే కొంచెం ఎక్సర్సైజ్ చేస్తే చాలా మంచిది. అంటే పెద్ద పెద్ద ఎక్సర్సైజ్లు అవసరం లేదన్నా వాకింగ్ అయినా చేసుకోవచ్చు. సో ఇది మనకి చాలా అవసరం. ఇంకొకటి వాటర్ అయితే మనం ఒక 3-4 లీటర్స్ అయినా కనీసం రోజుకి తీసుకోవాలి. ఎందుకంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అలా మన హెల్త్ కూడా మనం చూసుకోవాలి. ఇంకోటి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అంటే కాలు నొప్పి, మోకాల దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది, పట్టించుకోము మనము, ఉండనిలే అని. అలానే ఇంకేమన్నా కాకపోతే అలా వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే మన బాడీ మనకి సిగ్నల్ ఇస్తుంది, మీకు ఏదో ప్రాబ్లం వచ్చింది. లేదంటే పని చేస్తూ ఉంటే కళ్ళు తిరుగుతుంది కొంతమందికి. సో అప్పుడు కూడా సరేలే నిన్న తినలేదు కదా అందుకే వచ్చి ఉండొచ్చు. అలా ఒక 3-4 టైమ్స్ వచ్చిందనుకోండి, ఖచ్చితంగా మనం బ్లడ్ టెస్ట్ కానీ, ఒకవేళ హిమోగ్లోబిన్ తగ్గి ఉండొచ్చు. సో ఇదన్నీ మనం చూసుకోవాలి. దీని గురించే మాట్లాడదాం అనుకో. దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడాలి. కాకపోతే మనము ఈరోజైతే ఇంతే మాట్లాడతాను. సో నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి.